తింటున్నా ఆ దేశానికి బుద్ధి రాదు. ఆర్థిక వ్యవస్థ పాతాళంలో ఉన్న సోకులకు తక్కువే లేదు. తన ఇంటిని చక్కదిద్దుకోలేక పక్కింటిపై పడి ఏడవడం ఎప్పుడూ దానికి అలవాటే. పహల్గామ్ ఉగ్రదాడితో ఇప్పటికే మీ అందరికీ ఆ దేశం ఏదో అర్థమైపోయి ఉండాలి. అదే మన పక్కనే ఉన్న పాక్. ఆ దేశం సంగతి ఎలా ఉందో చెప్పాలంటే అందుకు ఒకే ఒక ఎగ్జాంపుల్. డాలర్తో పోల్చితే పాక్ రూపాయి విలువ 300. ఇప్పటికి మాత్రమే కొన్ని అంచనాలు నిజమైతే రానున్న 2 ఏళ్లలో అది 400 దాటే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ మనతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఉగ్రదాడితో 26 ప్రాణాలు తీసిన ముష్కరులకు అండగా నిలిచిన దాయాది దేశం మనతో సమరానికి సై అంటోంది. భారత్ ఏమైనా కవింపులకు దిగితే మేము అదే స్థాయిలో ప్రతిఘటిస్తామంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తోంది. దేనికైనా రెడీ అంటూ బీరాలు పలుకుతోంది. ఏం చూసుకుని పాక్కు ఇంత పొగరు? మనల్ని టచ్ చేసేంత సీన్ ఉందా? కమాన్ అంటోంది. దానికి అంత దమ్ముందా? పాక్కు అండగా ఉన్నది ఎవరు? చైనాను చూసుకుని రెచ్చిపోతుందా? తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తోడగొట్టినట్లుంది పాక్ పరిస్థితి. కాస్త ఓవర్గా అనిపించినా ఇదే నిజం. పాక్ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందంటే ఉద్యోగుల జీతాలకు డబ్బులు లేవు, ప్రధాని కారు పెట్రోల్కు పైసలు లేవు, టీ పొడి ఇంపోర్ట్కు డాలర్లు లేవు, అడుక్కొచ్చుకుందామంటే ఫ్లైట్లో ఫ్యూయల్ లేదు. డాలర్తో పోల్చితే మన రూపాయి విలువ ఎంత? 83 రూపాయలనో 84 రూపాయలనో చెబుతాం. దానికే నానా గగ్గోలు పెడతాం. రూపాయి విలువ పడిపోతుందని గుండెలు బాదుకుంటాం. కానీ నిజానికి మన పరిస్థితి చాలా బెటర్. మన దాయాది పాక్ను తీసుకోండి చాలు. డాలర్తో కంపేర్ చేస్తే పాక్ రూపాయి విలువ దాదాపు 300. ఆ దేశం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వ్యవసాయం పడకెక్కింది, పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రస్తుతం పాక్ ఫినాన్షియల్ కండిషన్ ఎంత దారుణంగా ఉందంటే సంక్షేమ కార్యక్రమాల సంగతి అల్లాకు ఎరుక. కనీసం ఉద్యోగులకు జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. నెల ఎవరో ఒకరిని పట్టుకుని అప్పు తెచ్చి ఇల్లు గడుపుకోవడం దానికి అలవాటుగా మారింది. ఒకప్పుడు భారత్కు మించిన వృద్ధి రేటుతో మంచి ఆర్థిక శక్తిగా ఎదిగిన పాక్ గాడి తప్పింది. పాలకులు చేస్తున్న తప్పిదాలు ఆ దేశాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. అప్పుల్లో ఎంతగా కూరుకుపోయిందంటే ఏటా వచ్చే రాబడి మొత్తాన్ని జీతాలు పథకాలు అంటూ లేకుండా కట్టుకుంటూ పోయినా 100 ఏళ్ల పాటు అప్పు తీరదు. పాక్ ఆదాయంలో దాదాపు 40 నుండి 50% కేవలం వడ్డీలకే సరిపోతుంది. మిగిలిన దాంట్లో మెజారిటీ సైనిక అవసరాలకు మళ్లుతోంది. ఆ దేశం జనం కోసం ఖర్చు చేసేది తక్కువ, ఉగ్రమూకలను మేపేది ఎక్కువ. ప్రస్తుతం పాక్లో ద్రవ్యోల్బణం 40% వరకు ఉంది. ఆ దేశం దగ్గరున్న విదేశీ నిల్వలు కేవలం $3.7 బిలియన్. అంటే 2 వారాల పాటు దిగుమతులకే సరిపోతాయి. ఆ తర్వాత అంటే ఈలోపు ఎక్కడో చోట అడుక్కొచ్చుకోవడమే. ఈ ఏడాది అప్పులకు పాక్ చెల్లించాల్సింది $22 బిలియన్. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం ఘనా, నైజీరియా, శ్రీలంకల సరసన నిలిచింది పాక్ వృద్ధి రేటు. ప్రజలు ఆకలితో చస్తున్నా వారికి కనీస సౌకర్యాలు కల్పించలేని పాక్ ఉగ్రవాదులకు తుపాకులిచ్చి మరీ కశ్మీర్కు పంపుతోంది. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. పాకీ పాలకులు ఎందుకు ఇంత మూర్ఖంగా ఉన్నారంటే దానికి ఒక్కటే కారణం: తమ దేశ ప్రజల దృష్టి మరల్చడం. తమ వైఫల్యాలను తెరవెనక్కి నెట్టి మనపై పడి ఏడవడం వారికి బాగా అలవాటు. తప్పంతా భారత్దే, సోదర ముస్లింలకు సాయం చేస్తున్నా అని పైకి చెప్పుకుంటూ పాక్ను అప్పుల కొండగా మార్చేశారు. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలు పాక్ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చనున్నాయి. పాకిస్తాన్ జీడీపీలో వ్యవసాయం వాటా దాదాపు 40%. అందులో ఎక్కువ భాగం సింధు జలాల నుంచి వచ్చేదే. ఇప్పుడు భారత్ ఆ నీటిని ఆపేస్తామనడంతో పాక్ గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. ఏ స్థాయిలో అంటే రాజకీయ నాయకులు రోడ్లపైకి వస్తే జనం రాళ్లతో కొట్టి చంపేంత ఆగ్రహంగా ఉన్నారు. పాక్కు మనం కొంచెంగా నీటి విడుదలను ఆపేస్తే ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పతనమవుతుంది. ఫలితంగా ఆ దేశం దివాళా తీయడం ఖాయం. కొరివితో తలగొక్కోవడం అనేది మన దగ్గరున్న సామెత.
పాక్ ఉగ్రవాదం అనే కొరివిని నెత్తిన పెట్టుకుంది. చైనా దానికి పెట్రోల్ పోసి రగులుస్తోంది. దాని అవసరాల కోసం అది చలి కాచుకుంటోందని తెలియడం లేదు పాకిస్తాన్కి. అప్పుడప్పుడు పదో పరకో ఇచ్చి ధర్మప్రభు అన్నట్లు బిల్డప్ ఇస్తోంది. కానీ తాము అప్పుల ఊబిలోకి మరింతగా చిక్కుకుపోతున్నామని పాక్ ఏమాత్రం ఊహించుకోలేకపోతుంది. పూర్తిగా మునిగేదాకా అది తెలుసుకోవడం కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే కుక్కతోక వంకర. అది సరికాదు, పాక్ బుద్ధి మారదు.